ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 47ను పరిశీలిద్దాం. సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధభూమిలో జరుగుతున్నది వివరిస్తున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణునితో తన బాధనంతా చెప్పిన తర్వాత తన చేతిలోని గాంధీవాన్ని అంటే తన విల్లును, అంబుల పొదిని రథం మీద పక్కన పడేశాడు. కేవలం ఆయుధాలను మాత్రమే కాదు, తన క్షత్రియ ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని కూడా పక్కన పెట్టినట్లుగా దుఃఖంతో నిండిన హృదయంతో నిస్సహాయంగా రథంలోనే కుప్పకూలిపోయాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఏమి చేయాలో తెలియక మన బాధ్యతలను పక్కన పెట్టి నిరాశతో కుంగిపోతాం. అర్జునుడి పరిస్థితి కూడా సరిగ్గా అదే. ఇది మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగానికి ముగింపు. విషాదమంటే తీవ్రమైన దుఃఖం. ఈ శ్లోకంలో అర్జునుడి దుఃఖం తారాస్థాయికి చేరుకుంది. ఒక గొప్ప వీరుడు, శత్రువులను గడగడలాడించే యోధుడు ఇప్పుడు తన సొంత బంధువులను చూసి ప్రేమ మరియు కర్తవ్యం మధ్య నలిగిపోయి యుద్ధం చేయలేనని నిశ్చయించుకున్నాడు. అతని మనస్సు పూర్తిగా శోకంతో నిండిపోయింది. ఆయుధాలు పట్టుకోవడానికి కూడా చేతులు రావడం లేదు. ఇది ఒక మానవుడు తన జీవితంలో ఎదుర్కొనే అత్యంత క్లిష్టమైన మానసిక సంఘర్షణకు ప్రతీక. అయితే ఇక్కడే మనం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని గమనించాలి. ఎప్పుడైతే మన అహంకారం, మన తెలివితేటలు, మన బలం ఓడిపోతాయో, ఎప్పుడైతే మనం పూర్తిగా నిస్సహాయులమని ఒప్పుకుంటామో, అప్పుడే నిజమైన జ్ఞానానికి, దైవిక మార్గదర్శకత్వానికి మన హృదయం తెరుచుకుంటుంది. అర్జునుడి ఈ పతనమే శ్రీకృష్ణుడి గీతోపదేశానికి నాంది పలికింది. మన జీవితంలో కూడా మనల్ని కుంగదీసే కష్టాలే మనల్ని ఉన్నతమైన మార్గం వైపు నడిపించే అవకాశాలుగా మారగలవు. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీతా శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.